తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత 2 ఏళ్లలో దాదాపు 10 సార్లు ఐఏఎస్లు బదిలీ జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కారణాలు ఏవైనా అనేక సార్లు ఆయా విభాగాల ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉన్నతాధికారులకు కూడా ఆయా శాఖల మీద కనీస అవగాహన తెచ్చుకోకముందే మారుస్తూ ఉండడంతో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువుతీరిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కీలక శాఖల ఉన్నతాధికారులను మార్చడంతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లను కనీసం 6 నెలలు, ఏడాది పాటు కూడా పనిచేయకుండానే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం ఐఏఎస్ అధికారుల్లో నైరాశ్యాన్ని పెంచుతోంది. ఒక ఎండోమెంట్ శాఖలో గత 2 ఏళ్ల కాలంలో 8 మంది కమిషనర్లు మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఎండోమెంట్ శాఖ కమిషనర్ గా అనిల్ కుమార్ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా హనుమంతు శ్రీధర్, వెంకట్రావు, శైలజ రామయ్యర్, హరీష్ బాధ్యతలు చేపట్టగా మళ్లీ హనుమంతరావును దేవాదాయ శాఖ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే స్టేట్ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ గా ఉన్న దివ్య దేవరాజన్ను కొద్ది రోజుల క్రితమే మార్చి కాత్యాయని దేవిని నియమించిన ప్రభుత్వం మళ్లీ ఆమెను ట్రాన్స్ఫర్ చేసింది. అంతేకాదు ఆ స్థానానికి పూర్వ అధికారి అయిన దివ్య దేవరాజన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మొత్తం 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం అరవింద్ కుమార్ కు మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్ బదిలీ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో అరవింద్ కుమార్ పైన ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఇవ్వగా ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమవుతోంది ఏసీబీ.